శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము 18, 19 అధ్యాయాల్లో వచ్చామండి. మరి హేమంత్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, సాటే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిచూపుట, ఉపదేశములోని వైవిధ్యము, నిందల గూర్చి బోధ, కష్టమునకు కూలి. ఇదండి ఇందులో 18, 19 అధ్యాయాలు రెండు కూడా మనకి కలిసే ఉంటాయి. ఈ సాయి సచ్చరిత్ర తెలుగు అనువాదం పత్తినారాయణరావు గారు ఇచ్చిన దాంట్లో మనకి కుదించి 51 కింద ఇచ్చారండి. కానీ 53 అధ్యాయాలు వస్తాయి మనకి ఇవన్నీ లెక్కేసుకుంటే. ఇందులో 16, 17 అధ్యాయం కలిపేశారు కదా, ఇక్కడ 19 అధ్యాయం కూడా ఇందులో కలిపారండి. ఇలా లెక్కేసుకుంటే మనకి 53 అధ్యాయాలండి మనకి సాయి సచ్చరిత్ర. ఇందులోనే కుదించి చక్కగా మనకి ఆయన సంపూర్ణంగానే ఇచ్చారండి. అర్థం చేసుకునే వాళ్ళకి ఇది సంపూర్ణం. ఇందులోని సగం ఉంది సగం లేదని కాదు, ఇది పూర్తిగా అర్థం చేసుకుంటే ఇది సంపూర్ణమైన చరిత్రే. మనకి ఇది చాలు. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పెంపొందించుకుంటారో ఈ జ్ఞానం చాలండి. బాబాగారు చెప్పినట్టు ఈ మానవ దేహానికి ఈ మాత్రం జ్ఞానం ఉంటే చాలదా? ఇంకా ఎక్కడెక్కడో ఏవేవో వెతుక్కుంటూ వెళ్ళాలా? అదే అన్నారు కదా, నిలకడగా ఉండి నీళ్లు తాగినా పర్వాలేదు కానీ పరిగెత్తుకుంటూ పోయి పాలే తాగాలా? కాదు కదా. కాబట్టి ఇది కూడా సంపూర్ణమనేదే. కొందరు పెద్దవాళ్ళు ఇందులోని కొంత ఉంది కొంత లేదంటే మనం అర్థం చేసుకునే విధానంలో మన తెలుగు భాషలో చక్కగా మనకి అన్నము కలిపి పెట్టారండి. ఇందులో ఎంత అద్భుతమో చూడండి. పత్తినారాయణరావు గారు తెలుగు అనువాదంలో మనకి ఎంత అద్భుతంగానో చక్కగా ఎంత ఈజీగానో ఇచ్చారండి. ఇది అర్థం చేసుకుంటే చాలండి. ఇంకా మళ్ళీ దేనికోసమో వెతుక్కుంటూ అందులో ఇదే ఉంది అందులో అదే ఉందంటే జ్ఞానం ఎక్కువ ఉన్నవాళ్ళు పుస్తక జ్ఞానము, అక్షర జ్ఞానము, రచయితలు ఎక్కువగా వాళ్ళు థింక్ చేస్తారండి. ఇంకా ఏదో కొత్తగా చెప్పాలి అని. కానీ ఈ విషయంలో ఈ యొక్క చరిత్రలో ఇది మాత్రము అవగాహన చేసుకుని చక్కగా మనస్సు పెట్టి మీరు చదివితే అమృతాన్ని తాగొచ్చండి. ఇది సత్యం. ప్రతి సాయి బిడ్డ కూడా శ్రద్ధాభక్తులతో సాయి సచ్చరిత్రని చక్కగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఏదో చదివేశాము ఏదో చేసేసాము ఇందులో అదే ఉందంటే చెప్తారు. జ్ఞానులు అనేవాళ్ళు ఇంకా జ్ఞానం ఎక్కువైపోయి ఇందులో కొంచెమే ఉంది అందులో ఇంకా ఎక్కువ ఉంది, మీరు ఈ జ్ఞానాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి ప్రతి సాయి బిడ్డ కూడా. మరి 18, 19 అధ్యాయంలోని మరి హేమంత్ పంత్ బాబాని ఎట్లు ఆమోదించారో తెలుసుకుందాము. గత 2 అధ్యాయాల్లోని బ్రహ్మజ్ఞానము లభించుట ఒక దానికిను బాబా ఎట్లు ఆదరించెను హేమంత్ పంత్ వర్ణించెను. ఒక ధనికుడిని బాబా గారు ఎట్లు ఆమోదించానో ఇందులో ఉంటుంది. అంతే కదండి. మరి 16, 17 అధ్యాయాల్లో ఒక ధనికుడు వస్తే బాబా గారు ఏ విధంగా అయితే బ్రహ్మజ్ఞానాన్ని చూపించారో అదేవిధంగా ఈ అధ్యాయంలో కూడా బ్రహ్మజ్ఞానం లభించుట ఒక ధనికునికి బాబాగారు ఎట్లు ఆదరించెను హేమంత్ పంత్ వర్ణించెను. రాబో 2 అధ్యాయాలలోనూ హేమంత్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. ఇంకో విషయం ఏంటంటేనండి, ఇందులో హేమంత్ పంత్ గారే మరాఠీ నుంచి తీసుకుంటే తెలుగు అనువాదానికి ఆంగ్ల అనువాదంలో నగేష్ గుణాజీ గారు, ఆ తర్వాత ఆంగ్లం నుంచి పత్తినారాయణరావు గారు తీసుకున్నారండి మనకి ఈ చరిత్ర. అయితే ఇదంతా కూడా మనకి వివరణాత్మకంగా చెప్తుంది ఏంటంటే హేమంత్ పంత్ గారే చెప్తున్నారు మనకి ఇదంతా కూడా. బాబా గారిని బాగా స్వయంగా దగ్గరుండి ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆయన లీలల్ని రాసింది ఆయనే. ఆయన రాసిన దాని నుంచి తీసుకున్నదే ఇదంతా కూడా. అయితే ఎవరికి ఎంత విధంగా ఇస్తే ఏ ఫలితం ఉంటుందో అన్నట్టుగా వాళ్ళు చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో వీళ్ళకు కూడా బాబాగారి ప్రోత్సాహంతోనే రాశారండి. ఆంగ్ల అనువాదంలో నగేష్ గారికి కానీ, నగేష్ గుణాజీ గారికి కానీ,
మన పత్తి నారాయణరావు గారికి కానీ మరి బాబాగారి ఆశీర్వాదంతోనేనండి ఇదంతా జరిగింది. అంతేగాని ఆయన వాళ్ళేం ఊరికనే కాదు. హేమంత్ పంత్ గారికి ఏ విధంగా అయితే మజ్జిగ రూపంలో బాబాగారు దీన్ని ఇచ్చారో నా చరిత్రను నేను రాస్తానని, వీళ్ళకి కూడా అంతేనండి. వీళ్ళకు కూడా ఎంతో ఆశీర్వాదంతోనే ఇది మనకి రాసి ఇచ్చారు. అలా రాబో 2 అధ్యాయాల్లోనూ హేమంత్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించిన ఆశీర్వదించను, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలను ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండేవో, ఆత్మోన్నతి గూర్చి పరనింద వాక్యముల గూర్చి ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములను ఎట్టివో వర్ణింతుము. ఈ వివరణ ఇస్తున్నారండి. అప్పుడు ప్రస్తావనము, సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి, సద్గురువు ఎప్పుడు ఏం చేస్తారండి, ముందు మనకి ఏది అవసరమో, మనం ఏ విధంగా ఆయన ఆశీర్వాదం లభిస్తే ఏ విధంగా జీవిస్తామో, ఏ విధంగా ఉండగలడు, వీడికి ఏది ఇస్తే మంచిది అనేది ఆయన ఆలోచిస్తారండి. ఇప్పుడు తల్లి తండ్రి ఒక బిడ్డ కోసం ఏ విధంగా అయితే చింతిస్తారో అదేవిధంగా మన సద్గురు సాయినాథుల వారు కూడా మన గురించి ఆ విధంగా చింతిస్తారు. అలాగే ఆయన చెప్పాలనుకున్నా కూడా వారి మనస్సును కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునను విషయం అందరికీ తెలిసినది. ఆత్మసాక్షాత్కారము అనుకుంటున్నాం కదండి. చాలామంది ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటి అనుకుంటారు. అంటే భగవంతుని యొక్క కటాక్షము మనకి లభించడమే ఆత్మసాక్షాత్కారం. ఆయన ఆశీర్వాదాలను పొందడమే ఆత్మసాక్షాత్కారం. అంటే మన యొక్క మనసు స్థితిని మలచి, అంటే మంచిగా చేసి భగవంతుడు ఆ బాబా గారు మనకి ఆత్మసాక్షాత్కారం. ఓహో, ఇదంతా కూడా ఉట్టిదే, ఇదంతా నటనే, కానీ అసలైంది ఏంటంటే భగవన్నామస్మరణ, భగవంతుడే. ఆ భగవంతుడి గురించి మనం నిరంతరం చింతిస్తే మనకి ఆత్మతృప్తిగా ఉంటుంది, హ్యాపీగా జీవించగలుగుతాము, మనకి ఎటువంటి కష్టాలు ఉండవు. అదే ఆత్మసాక్షాత్కారం. ఈ ఆత్మసాక్షాత్కారము పొందాలి. అందులో అది పొందితే ఇవన్నీ ఉండవండి. ఆశ, ఈ బంధాలకి దగ్గరయ్యి ఇది నేను అనుకునేది దూరమైపోతాయి. మనము ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతాము. అదండి. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. చాలామంది ఏమనుకుంటారంటేనండి, ఒకవేళ భగవంతుడు చక్కగా వాళ్ళకి భగవంతుని ఆశీర్వాదం బాగా అయ్యి మంచిగా ఉంటే, అయ్యి బాబోయ్ ఎవరికైనా చెప్పేస్తే వాళ్ళకి ఫలితం వచ్చేస్తుంది, నేను చెప్పకూడదు అనుకుంటారండి. కానీ మనకి తెలుసున్న దాన్ని ఇతరులకి బోధించడం వల్ల చాలా మంచిది. ఇంకా మనకి అది వృద్ధి చెందుతుంది. చాలామంది ఈ భ్రమలో ఉండి కొంతమంది ఏంటంటే మనకు తెలుసున్న దాన్ని ఇతరులకు చెప్తే వాళ్ళు బాగుపడిపోతారేమో, వాళ్ళు తెలుసుకుని మళ్ళీ అయ్యి బాబోయ్ నాకు అదైపోతుందేమో, నాకు ఇదైపోతుందేమో అని భ్రమలో ఉంటారండి. అది తప్పు. చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసున్నది ఆ భగవంతుని ఆశీర్వాదాన్ని మనకిచ్చిన దాన్ని చెప్తే, ఆమెకి భగవంతుని ఆశీర్వాదం ఉంది, భగవంతుడు చాలా దగ్గరగా ఉంటాడంట అనే ఒక ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు. ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అంతేగాని అయ్యబాబు ఇది చెప్పకుండా చాలామంది కొన్ని విషయాల్లో ఒక కుటుంబ పరంగా కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఏదన్నా చెప్తే ఏమైపోతుందని మనని శ్రేయోభిలాషులు కొందరు ఉంటారు. ఆ శ్రేయోభిలాషులకి అదే అంటారు, స్నేహానికి అంత గొప్ప ఇది ఉంటుందండి. అందరికీ చెప్పలేకపోయినా మన శ్రేయోభిలాషులు, మన మంచి కోరే వాళ్ళకి మనము బోధ చేయడంలో తప్పులేదండి, చెప్పొచ్చు. వర్షాకాలపు మేఘము వంటి వారు తమ అమృతతుల్యమైన బోధనలను పుష్కలముగా విశాల ప్రదేశముల యందు కురిపించెదరు. అది చక్కగా మన యొక్క బోధనల్ని, ఆయన యొక్క అమృత లీలల్ని
ప్రతి ఒక్కరికి నీకు కూడా చెప్తే, ఇప్పుడు బాబా గారు మాకు మంచి ఆశీర్వాదం ఇచ్చారండి, అలాగండి ఇలాగండి చూద్దాం. కొంతమంది మూర్ఖులైతే దాన్ని కొట్టిపారేస్తారు, ఎందుకంటే వాళ్ళు సాధనల్లో దాన్ని పొందలేకపోయారు కాబట్టి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోయారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారండి, ఇది కొట్టిపారేస్తారా ఉట్టిదే అని. వాళ్ళ వరకు వచ్చిన తర్వాత, కష్టాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు భగవంతుడికి దగ్గర అవ్వాల్సింది తప్పదు. వాళ్ళు కూడా ఏదో ఒక అనుభూతిని పొందితేనే కానీ అప్పుడు కానీ నమ్మరండి. ఒకవేళ చెప్పినా నమ్మాలని ఏం లేదు, కానీ మనం చెప్తే అది మంచే కదా, మంచి విషయాన్ని 10 మందితో పంచుకుంటే మనకి మంచి జరుగుతుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది. వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు వినరు. అంత మాత్రాన మనం ఏం ఫీల్ అవ్వక్కర్లేదండి. అయితే వానిని మనోభవించు హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకుని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. అదండి చూడండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, మనకి నచ్చింది, మనము భగవంతుడికి దగ్గర అయ్యాము, భగవంతుని ఆశీర్వాదాలు పొందుతున్నాము, మీరు కూడా ఆ విధంగా ఉండండి అని చెప్తున్నాము. ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. మనకి ఒక స్వప్నం వచ్చిందనుకోండి, మామూలుగా ఉన్నప్పుడు అనుభవించిన దాన్ని, మన స్వప్నంలో అనుభవించిన దాన్ని కూడా ఆ భగవత్ సాక్షాత్కారాన్ని చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మనకి ఆనందమే కాకుండా ఆ ఇతరులు కూడా, అది కూడా అందరూ ఆనందిస్తారా, అందరూ వింటారా అనే దాని గురించి కన్నా మన తృప్తి కోసము చెప్పుకోవడం వల్ల అవతల వ్యక్తి వేళకపోయినా రేపైనా ఆలోచిస్తాడు, అవును ఆవిడ చెప్పింది ఏంటి కరెక్టేనా, ఇలాగన్నదేంటి, నాకు వచ్చిన కళని వాళ్ళు నమ్మేరా నమ్మలేదా, ఈ సందిగ్ధత మనకు అవసరం లేదు. మనం మాత్రం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు నమ్మినా నమ్మపోయినా పర్వాలేదు, కానీ మనము ఒక మంచి విషయాన్ని అలా ప్రస్తావిస్తే దానివల్ల ఫలితం ఉంటుంది అంటారు బాబాగారు. చాలామంది అలా చెప్పకూడదు అని కొందరు అభిప్రాయం. అది వాళ్ళ యొక్క మనస్సు, అంటే ఆ మనస్సు వీక్ వాళ్ళకి, అంటే ధైర్యము అనేది లేని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. అంటే మొహమాటం అంటారు కదా, ఈ మొహమాటంతోనో లేకపోతే ఏమని అనుకుంటారేమో అనో భావనతోనో అని మంచి విషయాల్ని ప్రతి ఒక్కరితోనే షేర్ చేసుకుంటే మనకి మంచి జరుగుతామే కదా, అవతల వ్యక్తికి కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాము, అది పంచుకోవచ్చు. ఇది వారు మన జాగ్రత్తలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. మన స్వప్నమందు గనిన రామ రక్ష స్తోత్రమును బుధకౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము ఇచ్చట స్మరించవలెను. స్వప్నంలోని కూడా తెలియచేయు విషయం, మన స్వప్నంలో కూడా భగవత్ సాక్షాత్కారం లభించిందనుకోండి, మనం ఏం చేస్తాము, తెల్లారులేసి కుటుంబ సభ్యులతోనూ వాళ్ళతో చెప్పుకుంటాం, బాగా ఇలా స్వప్నం వచ్చింది, ఇలా వచ్చింది, అది చాలా మంచిదే కదా, మంచి విషయమే. దాంట్లోని పారమార్థికం ఉంటుంది కదా, దాన్ని గ్రహించాలి. అయితే ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు, అంతే కదండి. మరి తల్లి ఏం చేస్తుంది, బిడ్డకి ఏదన్నా జ్వరం వచ్చిందో ఏదన్నా వచ్చిందో మాత్ర ఎలా ఉంటుందండి, చేదుగానే ఉంటుంది. కానీ ఆ తల్లి ఏం చేస్తుంది, బిడ్డ మంచి కోరి ఆ చేదు మాత్రను ఇస్తుంది, తాగునైనా వేసుకో మంచిది అని చెప్పి గొంతులో బలవంతంగా అయినా వేస్తుంది. ఎందుకు, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తుని, అంటే ఆ రోగాన్ని నివారించాలంటే ఈ చేదు మాత్ర ఆ బిడ్డ గొంతులో వేయాలి, వేస్తేనే కదా అది బిడ్డకు జ్వరం తగ్గుతుంది, ఆమెకి ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలననుసరించిన భక్తులకు ధ్యేయము నెరవేరేది. అదండి బాబా గారు కూడా బహిరంగంగానే ఏ విషయాన్నైనా కూడా ఆయన దాపరకం లేకుండా చక్కగా అందరికీ కూడా వివరించేవారు. ఆయన భగవత్ స్వరూపుడైన ఆ భగవంతుడు చెప్పింది వినాలి కదండి. అలా ఆయన మన మంచి కోరి ఆయన కూడా ప్రతి విషయాన్ని కూడా ఇలా ఉండాలి,
ఇలా చేస్తే మంచిది అని ఆయన కూడా బహిరంగంగానే అందరికీ వివరించేవారండి. మరి మనమైతే కొన్ని దాపెడతాము. సంసారం గుట్టు రోగం రట్టు అంటారు. రోగం వస్తే కూడా ఈ రోజుల్లో ఎలా ఉందంటేనండి, పలానా రోగం వచ్చిందంటే అది చెప్పుకుంటే సిగ్గు. మరి నీకు మరణానికి దగ్గర అవుతున్నావు, చెప్పుకుంటే సిగ్గు అంటే ఎవరి నోటి వెంట ఏమొస్తుందో, ఎవరి ఆశీర్వాదం నీకు ఫలిస్తుందో చెప్పుకోవడం వల్ల తప్పులేదండి. రోగాన్ని చెప్పుకోవడం వల్ల ఏమో ఆ భగవంతుడే ఎవరి రూపంలోనైనా సరే మనకి ఏం పర్వాలేదండి ధైర్యం చెబుతారు కదా కొంతమంది. వాళ్ళ ఆశీర్వాదం కూడా ఆ భగవంతుని ఆశీర్వాదంగా స్వీకరిస్తే మనకు ఫలించవచ్చు కదా, ఆ రోగం తగ్గొచ్చు కదా. అదే బాబాగారు ప్రతి ఒక్కరి మంచి కోరి ఈ విధంగా చెప్తూ ఉండేవారండి. మరి ఇప్పుడు ఉన్నారు మనము సమాజంలో, మనము అలాంటి వాళ్ళని చూస్తూనే ఉన్నాము. ప్రతి చిన్నదాన్ని పెద్దదాన్ని దాపెట్టుకుని చివరికి తెలియకుండా ఉంటుందండి. ఒక గర్భిణీ స్త్రీ ఉంటుందండి. విచిత్రం ఏంటంటే ఇది కూడా ఉందండి ఈ సమాజంలో. ఒక గర్భిణీ స్త్రీ ఏం చేస్తుంది, అవతల వాళ్ళకి తెలియకూడదు నేను గర్భంతో ఉన్నానని చెప్పి అనుకుంటుంది. మళ్ళీ నెలలు నిండే కొద్దీ ఆ గర్భాన్ని దాయగలుగుతుందా తల్లి? బయటపడుతుంది కదండి. అప్పుడు అడుగుతారు కదా నలుగురును. అదే ఆనందంతో నువ్వు గర్భంతో ఉన్నావు కదా, నీవు గర్భవతమైన వెంటనే కూడా ఆ ఆనందాన్ని పంచుకుంటే ఎవరి ఆశీర్వాదం ఎలా ఉందో నువ్వు ఎందుకు చెడుగా ఆలోచించుకోవాలి? మంచి ఆలోచనతో 10 మంది ఆశీర్వాదంతో నా కడుపులో బిడ్డ నేను క్షేమంగా ఉండాలి, వాళ్ళ ఆశీర్వాదం కొరకైనా సరే నేను ఈ సంతోషాన్ని నలుగురికి పంచుకోవాలి తల్లి. ఆ విధంగా ఉండాలండి. అంతేగాని అది కూడా దాపెట్టుకోవడం. ఇప్పుడు కష్టాలు ఉంటాయి, కష్టాలు పంచుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఎవరు తీర్చలేరు ఆ భగవంతుడు తప్ప. అందుకని ఆ భగవంతునికే మొరపెట్టుకోవాలి. మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. అప్పుడు ఆయన కూడా మనకి సహాయపడతాను అంటాడండి బాబాగారు. ఏమంటారు? నీ కర్మానుసారే నువ్వు పడాల్సిన కష్టం నువ్వు పడు, ఆ తర్వాత నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నీ వెనకే ఉండి నీకు సహాయపడతాను నేను అంటారండి బాబాగారు. ఆ విధంగా ప్రతి సాయి బిడ్డ కూడా ఆలోచించండి చక్కగా. ఎంత పారమార్థికం ఉందంటే ప్రతి విషయంలోని చిన్న వర్డ్స్లో కూడా ఆయన అందించిన పారమార్థికము మనం తెలుసుకోవాలండి. ప్రతి ఒక్క సాయి బిడ్డ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం చాలా సంతోషంగా జీవించగలుగుతామండి. తృప్తితో హ్యాపీగా సంతోషంగా ఎంతో సంతోషంగా ఉంటాం. మన జరిగి ఎంత కష్టం వచ్చినా కూడా అది పెద్ద కష్టం అనిపించదండి. అంత సంతోషంతో మనం జీవించగలుగుతాం. సాయిరామ్. అయితే సాయిబాబా వంటి సద్గురువు మన ధ్యాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చేద్దరు. అదండి మనలో ఉండే జ్ఞానాన్ని ఆయన వృద్ధి చేసి మన కళ్ళని తెరిపించి, అంటే ఏదో కళ్ళు మూసిపోయి ప్రవర్తిస్తున్నాడు అంటాం కదా, కళ్ళు తెరుచుకుంటాము అన్నట్టు. అంటే కళ్ళు తెరుచుకుంటాం, కానీ ఇప్పుడు మనకి అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆ కళ్ళు కూడా మూతపడతాయి. అంటే దేన్ని సరిగ్గా చూడలేం. అది చూస్తే వంకరగానే కనిపిస్తుంది వాళ్ళ కళ్ళకి. కానీ అదే జ్ఞానం ఉంటే, ఆ జ్ఞానం మనలోని పెంపొందించుకుంటే అప్పుడు అది ప్రతిదీ కూడా మంచిగానే కనిపిస్తుంది. మనం దాన్ని పొందగలుగుతాము. దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. అప్పుడే కదండి మనకి ఏం కనిపిస్తుంది? ప్రతిదీ సౌందర్యంగా కనిపిస్తుంది. అదే చెడ్డ ఆలోచనతో ఉంటే మన గుడ్డి మనస్సు గుడ్డిగానే కనిపిస్తుంది. అదే మనము మంచి ఆలోచనలతో ఉంటే అన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. మనం చూసే ప్రతి వస్తువు కూడా మంచిగానే ఉంటుంది. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయముల వాంఛలు నిష్క్రమించి వివేక వైకర్యములను జంట ఫలములను చేతికి వచ్చును. చూడండి, ఇవన్నీ కూడా మనం ఇలా చేయగలిగితే, మంచిగా జరిగేటట్టు చేసుకుంటే మన కోరికలు నెరవేరడమే కాకుండా మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యము
జంట ఫలములుగా చేతికి వచ్చును. మనకి ప్రతి దాని మీద ఇది ఇంతేనా, భగవంతుని నామం కన్నా, భగవంతుని ఆశీర్వాదం కన్నా గొప్పది ఏముంది మనకి అని వైరాగ్య భావం కూడా వస్తుంది. అది వస్తేనేనండి మనము ఈ భగవంతుని యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని ప్రశాంతంగా ఉండగలుగుతాం. లేకపోతే దేన్ని కూడా సరిగ్గా చూడలేము. అదే బాబాగారు చెబుతున్నారు. అయితే మన ఇంద్రియ విషయ వాంఛలను నిష్క్రమించి వివేక వైరాగ్యమును జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మధ్యానము మొలకెత్తును. మనము ప్రశాంతంగా నిద్రపడుతుంది, మనకి ఆత్మజ్ఞానం కూడా వెలువడుతుంది, మంచి స్వప్నాలు వస్తాయి, మనకి ప్రశాంతత కలుగుతుంది. దేని గురించి ఆలోచించము, టెన్షన్ అంటున్నారు కదండి, అవన్నీ కూడా తగ్గిపోతాయి. సద్గురువుల సావాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. పైన చెప్పుకున్న విధంగా మనము ఈ విధంగా ఉంటే చక్కగా ప్రశాంతంగా హాయిగా ఉండగలిగితే ఆ ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభిస్తుంది. బాబాయ్ గారి యొక్క ఆశీర్వాదము మనకి లభిస్తుంది. ఆ ప్రేమని మనం పొందగలుగుతాము, బాబా యొక్క ప్రేమని మనము పొందగలుగుతాము. మనము నిద్రపోతున్నా కూడా మనకి ఆ ఆత్మజ్ఞానము మొలకెత్తుతుంది. సద్గురువుల సావాసము చేసి వారిని సేవించిన వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి, చూడండి, మన యొక్క కోరికలు నెరవేర్చి ఆయన మనకి సహాయపడతాడు. మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెడతాడు. మన యొక్క కష్టాలని బాధల్ని కూడా తొలగిస్తాడండి. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వల్లనే జరుగును. మనకి ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా? మన సద్గురు సాయినాథుల వారే చేయగలరు. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములను సాష్టాంగ నమస్కారములు చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను ప్రారంభించేదము. 18-19 అధ్యాయంలోనండి ఇదంతా కూడా. మరి ఎంత మన సద్గురు సాయినాథుల వారిని పట్టుకుంటే మనకు కలిగే లాభం అంతా కూడా ఇందులో ఉంది. ఆ ఫలితాన్ని ఏ విధంగా పొందొచ్చు అని ఇంకా ముందు ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ కథలను ఆ బాబా పాదాలని గట్టిగా పట్టుకుంటే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఇది సత్యము. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా అలా ఉండాలని కోరుకుంటూ, బాబాగారి ఆశీర్వాదాలు కూడా మీకు మెండుగా లభించాలని కోరుకుంటూ మనము 18-19 అధ్యాయంలో ఉన్నామండి. మళ్ళీ రేపు కలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.